హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో అయితే మన అమ్మమ్మలు బామ్మలు టైంలో మనందరికీ కూడా చేసి పెట్టిన పాతకాలం నాటి ఉసిరికాయ నిలవ పచ్చడిని అయితే చూపించబోతున్నాను. ఉసిరికాయల్లో మనకి సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా చాలా మంచిది. మనం రెగ్యులర్గా ఉసిరికాయని తీసుకున్నాము అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. మరి అలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఉసిరికాయలతోటి మనం రెగ్యులర్గా తీసుకోవడానికి వీలుగా ఉసిరికాయ నిలవ పచ్చడిని ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పిలుచుకుంటూ ఉంటారు కదా. మేమైతే దీన్ని నల్ల పచ్చడి అని, ఉసిరికాయ పచ్చడి అని అంటూ ఉంటాము. ఈ పచ్చడి కోసం నేనైతే 2 కేజీల ఉసిరికాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కుని తడి అనేది లేకుండా తుడుచుకున్న తర్వాత మీ దగ్గర రోలు ఉంటే కనుక ఇలా రోట్లో వేసుకుని కొద్ది కొద్దిగా దంచుకుని తీసుకోండి. లేకపోతే కనుక మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా పల్సెస్ ఇచ్చుకుంటూ గింజ అనేది నలగకుండా వీటిని గ్రైండ్ చేసుకోండి. ఇలా దంచుకుని చేసుకోవచ్చు, లేదంటే వీటిని మీరు ఎండలో పెట్టుకున్న తర్వాత అవి కొద్దిగా మెత్తబడతాయి కదా, అప్పుడు కూడా ఈజీగా గింజల్ని సెపరేట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఉసిరికాయలన్నీ కూడా కొద్ది కొద్దిగా దంచుకున్న తర్వాత ఇదంతా కూడా ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లోకి కానీ, జాడీలోకి కానీ, గాజు కంటైనర్లోకి కానీ వేసుకోవాలి. ఉసిరికాయల్ని ఎప్పుడూ కూడా పులుపుగా ఉన్న వాటిని స్టీల్ వాటిల్లోకి వేసుకోకూడదు. కొద్దిగా పసుపుని వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి 3 రోజుల పాటు దీన్ని ఊరనివ్వాలి. రోజుకు ఒకసారైనా పొడి గరిటెతోటి మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. 3 రోజుల తర్వాత మీకు పచ్చడి అనేది కొద్దిగా నీరు అనేది ఊరి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పునైతే వేసేసుకోవాలి. ఉప్పు ఇలా 3వ రోజు వేసుకోవడం వల్ల మనకి పచ్చడి తొందరగా ఊరుతుంది. ఒకవేళ మీకు పచ్చడి పాడవుతుందేమో అన్న భయం ఉంటే కనుక పచ్చడిని ఉసిరికాయ ముక్కలు దంపిన తర్వాత పసుపుతో పాటు ఉప్పును కూడా వేసేసుకోవచ్చు. ఉప్పు కూడా అంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 రోజుల పాటు దీన్ని బాగా ఊరనివ్వండి. ఈలోగా మనకి ముక్క అనేది బాగా మెత్తబడుతుంది. గింజని తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే 15 రోజుల తర్వాత మనకి ఉసిరి తొక్కు కొద్దిగా రంగు మారి బాగా ఊరి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోంచి వీలైనంత వరకు గింజల్ని మొత్తం తీసేసుకోవాలి. ఈ 15 రోజుల్లో మీరు మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు ఏదైనా పచ్చడి పాడవుతోంది అనే అనుమానం వస్తే ఒకసారి ఎండలో పెట్టుకోండి, సరిపోతుంది. మొత్తం గింజలన్నీ తీసేసుకున్న తర్వాత పచ్చడికి సరిపడా ఉసిరి తొక్కు అయితే రెడీ అయిపోయినట్టే. ఇదైతే మనకి ఎన్ని సంవత్సరాలైనా కూడా అస్సలు పాడవదు. ఇంకా నిల్వ ఉండే కొలది ఈ ఉసిరి పచ్చడి అనేది చాలా చాలా మంచిది కూడా. ఇలా చేసుకున్న ఉసిరి తొక్కుతోటి వెంటనే మనం పచ్చడిని అయితే చేసుకోలేం, కానీ పాతది ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. పాన్లోకి కొద్దిగా నూనెని వేసుకుని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాల్ని వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. శీతాకాలంలో ఎండుమిర్చి అనేది తొందరగా మెత్తబడిపోతూ ఉంటుంది. అది వేగడానికి కూడా టైం పడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకున్నాము అంటే తొందరగా వేగుతాయి, మనకి మాడిపోకుండా కూడా ఉంటాయి. ఇవి వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ పచ్చడి అయితే నేను 3 సంవత్సరాల క్రితం చేసుకున్న ఉసిరికాయ తొక్కు అనమాట. దీన్ని ఒకసారి బాగా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత మనకి కారానికి ఎంత అయితే ఉసిరికాయ పచ్చడి పడుతుందో అంత ఉసిరికాయ పచ్చడిని తీసుకోవాలి. కారం అనేది కూడా మన ఉసిరికాయ తొక్కులో ఉండే పులుపును బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ కారాన్ని అంతటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉసిరికాయ తొక్కును వేసుకుని ఒక్కసారి పల్సిచ్చుకుంటే సరిపోతుంది. దీంట్లో ఇంకా మనం ఉప్పునైతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఉప్పును వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఒకవేళ తక్కువగా అనిపిస్తే వేసుకోవాలి, కానీ లేదు అంటే మనం ఉప్పుని వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పైన మనం దీనికి పోపును పెట్టుకోవాలి. పాన్లోకి కొద్దిగా నూనెని వేసుకుని ఆవాలు చిటపటమన్నాక కొద్దిగా ఇంగువని వేసుకుంటే సరిపోతుంది. పోపులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాము అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ప్రతిరోజు కూడా మొదటి ముద్దలో ఉసిరికాయ పచ్చడిని కొద్దిగా నెయ్యితో తిన్నారు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు, డైజెషన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల్లో అయితే ఆకలిని కూడా బాగా పెంచుతుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఉసిరికాయ పచ్చడిని మీరు తప్పకుండా వీడియో చేసి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి.